ఆ భ్రమరాంబ పేరు చెప్పి నా కూతురు గాయత్రి మీద నిందలు వేయడం మానుకో. ఇన్ని రోజుల నుంచి అదే చెప్తూ వచ్చావు. ఇప్పటి వరకు మాకు ప్రమాదం జరిగిందేమీ లేదు కదా. ఇక ముందేదైనా ప్రమాదం జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. మీ అవసరం మాకు లేదు. ముందుక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా వీళ్లతో మాట్లాడేమిటి దేవకి? ఒరే వాసు, ముందు పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయించరా. అప్పుడు గాని వీళ్ళకి బుద్ధి రాదు. అమ్మా, నా మాట నమ్మండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం వీళ్ళు విశ్వరూపం చూపిస్తారమ్మా. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. చూసారమ్మా, ఇప్పుడు కూడా తను ఎలా మాట్లాడుతుందో. ప్రతి క్షణం నన్ను ఒక విలన్ లా ప్రొజెక్ట్ చేయాలని చూస్తుంది. రాధా, ఎందుకు నా మీద ఇంత పగబట్టావు? నానమ్మ చెప్పినట్టు ముందు పోలీసుల్ని పిలిపించి వీళ్ళని అరెస్ట్ చేయించండి అమ్మా. నువ్వు అరెస్ట్ చేయించినా, చివరికి నా ప్రాణాలు తీసినా నేనిక్కడి నుంచి కదలను. ఎందుకంటే నేనిక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే నీ నక్క బుద్ధి చూపించి ఏదో ఒకటి చేస్తావు. అందుకే నేనిక్కడి నుంచి కదలను. సరే, అలాగే కానివ్వు. ఒక కుటుంబ పరువు కోసం ప్రాణాలు సైతం ఇవ్వగలిగే నువ్వు ఈ రోజు కావాలనే ఇలా చేస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేయించి నా పరువు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లలేను. నువ్విక్కడి నుంచి కదలొద్దు, ఇక్కడే ఉండు. దేవకి, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, వీళ్ళు ఎంతకైనా దిగజారేలా ఉన్నారు. అందుకే మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఏంటమ్మా? మరి ఇంకేం చేయమంటావు? అందరం కలిసి చచ్చిపోమంటావా? మనశ్శాంతి లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉంటావు? మీ స్వార్థం కోసం మీరు ఏమైనా చేస్తారు, కానీ ఇదంతా భరించడం మా వల్ల కాదు. అందుకే వెళ్ళిపోతావు. ఏమండి, ఆ ఏర్పాట్లేవో చూడండి. వద్దమ్మా, మీరెక్కడికి వెళ్ళొద్దు. మేమే వెళ్ళిపోతామమ్మా. నేనిక్కడుంది మిమ్మల్ని కాపాడుకోవాలన్నా తాపత్రయంతో అమ్మా. అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు. నా వల్ల మీరు ఆనందంగా ఉండాలి తప్ప ఇబ్బంది పడకూడదమ్మా. అందుకే మేమే వెళ్ళిపోతాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఈ సత్య ఆ బ్రహ్మరమ్మతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దయచేసి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటామ్మా. మనోహర్, పద, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఏమే, ఇక్కడే ఉండి నీ కుటుంబాన్ని కాపాడుకుంటావా? నీ వాళ్ళందర్నీ ఇక్కడి నుంచి ఎలా తరుముతానో చూడవే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా. నేరమెవ్వరిదో మొత్తానికి వీళ్ళ పేడ విరగడైపోయింది. పదండి వెళదాం. సార్, ఇదిగోండి సార్, మీరు అడిగిన 3 months రెంట్. చూడు బాబు, ప్రతి నెల మొదటి వారంలో రెంట్ కరెక్ట్గా ఇవ్వాలి.
కరెంటు బిల్లు వాటర్ బిల్లు టైం ప్రకారం కట్టాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాగే సార్. రండి. రా. ఇంటి ముందు ఉంటూ అమ్మా నాన్నల్ని చూసుకుంటూ వాళ్ళకి సత్య బ్రహ్మరంభల ద్వారా ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. మనం ఇంట్లో ఉన్నప్పుడే అంత ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు ఇప్పుడు ఎంతకైనా తెగిస్తారు. నాకదే భయమేస్తుంది మనోహర్. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు రాదా. ఆ భ్రమరామ వాళ్ళు అంత తొందరగా ప్రమాదం కలిగించే ప్రయత్నాలు చేయరని నేను అనుకుంటున్నాను. ముందు నువ్వు కంగారు తగ్గించుకో. లేదు మనోహర్, ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ తీయాలి అని ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. అందుకేగా మనం ఇంటి ముందు కూడా ఉండకూడదని ప్లాన్ చేసి మీడియా వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టించి మనల్ని అక్కడి నుంచి పంపించేలా చేశారు. ఆ రోజు సత్య బ్రహ్మరంభ అన్న మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనిపిస్తోంది. ఇప్పుడు నేను అమ్మా నాన్నల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. అన్నీ తెలిసినా ఏమీ చేయలేని చేతకాని దానిలా ఉండాల్సి వస్తుంది. బాధపడకు రాధా, కూర్చో. ఏడవకు రాధా. నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది మనోహర్. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి రాధా, నువ్వేనా ఇలా ఆలోచిస్తుంది? ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదురు నిలిచి ఎదుర్కొనే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే నువ్వు ఇలా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని బాధపడుతుంటే ఎలా చెప్పు? చూడు రాధా, నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా? ఆ సత్య బ్రహ్మరాంబలు ప్లాన్ చేశారు, కానీ నువ్వలా అవ్వకూడదు. మీ కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కాపాడుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. అందుకే మీ ఇంటికి దగ్గరగా ఉంటుందని ఇక్కడ ఇల్లు తీసుకున్నావు. ఇక్కడ నుండి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దూరం నుంచి మీ వాళ్ళని చూడొచ్చు. ఇదంతా నీ కోసం, నీ సంతోషం కోసం రాదా. నువ్వు నీ కుటుంబానికి దగ్గరగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే రెంట్ కాస్త ఎక్కువైనా ఇక్కడే తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ మనోహర్. నువ్వు నా మనసుని అర్థం చేసుకుంటూ ఇంత సపోర్ట్గా ఉన్నావు కాబట్టి ఇంతవరకు రాగలిగాను. చాలా థ్యాంక్స్. నీకు నాకు మధ్య థ్యాంక్స్లు ఎందుకు రాదా? నువ్వు సంతోషంగా ఉంటే నా మనసు ఆనందంగా ఉంటుంది. నిన్ను మహారాణిలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. పెద్ద బంగ్లాలో ఉండే ఐశ్వర్యవంతురాలైన గాయత్రి మేడం గారికి ఈ హౌస్ నచ్చిందో లేదో? ప్లీజ్ మనోహర్, నాకు కంఫర్ట్ కన్నా అవసరం తీరడం ఇంపార్టెంట్. హే, సరే సరే, నేనేదో నిన్ను కూల్ చేద్దాం అనుకుంటే ఇందులో కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు. వదిలే రాదా. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ సత్య నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలి, ఆ భ్రమరాంబని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీదే ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మనోహర్. మొత్తానికి ఏదో ఒకలా గాయత్రిగా ఈ ఇంట్లో నా పోస్ట్ పర్మనెంట్ అయిపోయింది. ఇక మిగిలింది ఈ ఆస్తిని నా చేతిలో పెట్టుకోవడమే. అది జరగాలంటే ఆ నానమ్మని వాడుకోవాలి. నాకు తెలిసి నానమ్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇదే రైట్ టైం. వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం.
ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎందుకు అలా ఉన్నావు? నాకెందుకో భయంగా ఉంది నానమ్మ. భయమా? భయం ఎందుకే? ఏం జరిగింది? ఆ రాధా మనోహర్లు మోసగాళ్ళు అని ప్రూవ్ చేసి బయటికి పంపించడం వరకు బాగానే ఉంది నానమ్మ. నేనే ఈ ఇంటి వారసురాలని ఆ రిపోర్ట్లో రావడం, నీ సపోర్ట్ వలన అంతా బాగానే జరిగింది. కానీ కానీ ఏంటే? ఏమైంది? దేనికి నీ అనుమానం? ఆ రాధా మనోహర్లు మంచి వాళ్ళలాగా మన ఇంట్లో ఉంటూ నటించినప్పుడే నన్ను వారసురాలిగా ప్రకటించకుండా, ఆ ఆస్తులు నా పేరు మీద రాయనివ్వకుండా, నన్ను ఎండీని కానివ్వకుండా ఎప్పుడూ ఆపుతూ మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు నానమ్మ. ఇప్పుడు మనల్ని మోసం చేసి మనం బయట గెంటేస్తే వెళ్ళిపోయారు కదా. ఇదంతా వాళ్ళు మనసులో పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది నానమ్మ. ఆ దేవుడి దయ వల్ల నా అదృష్టం బాగుండి నేను నిజమైన వారసురాలనే అయినా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ బయటుండి ఎలాంటి ప్లాన్స్ వేసి ఏం చేస్తారోనని, నాకు తెలియకుండా ఎలా ఆపుతారోనని, సమాజంలో నేనొక అనామకురాల్లాగా ఉండిపోవాల్సి వస్తుందేమోనని ఎందుకో గాని నాకు భయం వేస్తుంది నానమ్మ. ముసల్ది ఆలోచిస్తుంది అంటే మన డ్రామాకి కనెక్ట్ అయిందన్నమాట. నువ్వెందుకు అనామకురాల్లా ఉండిపోతావు? నువ్వు నా మనవరాలివమ్మా. దేవకి వాసుదేవులకి ఒక్కగానొక్క కూతురువి. ఈ సామ్రాజ్యానికే వారసురాలివి. ఈ ఇంటికి, ఈ ఆస్తికి అన్ని రకాలుగా నువ్వే వారసురాలివి. కానీ నానమ్మ, ఆ రాత వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది. నీ భయాన్ని శాశ్వతంగా దూరం చేసే మందు నా దగ్గరుంది. నువ్వేం కంగారు పడకు గాయత్రి. నీ భయాన్ని ఇప్పుడే తుడిచేస్తాను చూడు. వాసు, దేవకి, శేషు, మాధవి, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా, ఎందుకు అందరిని పిలిచావు? ఒరే వాసు, దేవకి, ఇన్ని రోజులు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలన్నా, మన గాయత్రికి ఆస్తులు రాసివ్వాలన్నా, వారసురాలిగా ప్రకటించాలన్నా ఆ రాధ అడ్డుపడింది. కానీ ఇప్పుడు ఆ రాధని మనం వదిలించుకున్నాం. పైగా రాధ వల్ల జరిగిన సంఘటనల వల్ల మన గాయత్రి కూడా మానసికంగా బాగా కుంగిపోయింది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. దానికి మీరేమంటారో చెప్పండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి అత్తయ్య. మీరేం నిర్ణయం తీసుకున్నా అది ఇంటి మంచి కోసమే కదా. నాకు తెలుసు దేవకి నీ మనసు. నా మాటను నువ్వెప్పుడూ గౌరవిస్తావు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా మనవరాలికి ఈ ఆస్తంతా దాని పేరు మీద రాయించేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గాయత్రికి కూడా సంతృప్తిగా ఉంటుంది. ఈ ముసల్దాని ప్రపోజల్కి వీళ్ళు ఏమంటారో ఏంటో. అలాగే చేద్దాం అత్తయ్య గారు. పైగా రేపు మంచి రోజు. అందుకని రేపే మన గాయత్రికి ఆస్తుల మీద అధికారం ఉండేలా రాసేస్తాం. ఏమంటారండి? అమ్మా, నువ్వు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తిరుగుంటుందా దేవకి? అలాగే కానివ్వండి. యాండి, మీ అన్నయ్యని రోషన్ గురించి కూడా ఆలోచించి తన పేరు మీద కూడా ఏదైనా ఆస్తి రాసివ్వమని చెప్పండి. మాధవి ఇప్పుడు అడిగితే బాగోదు. టైం చూసి నేనే అడుగుతాను. ఏమండి, మీరు అలాగే అంటారు కానీ అడగరు. నేను చెప్తున్నాను, మీరిప్పుడే వెళ్ళి అడగండి. వెళ్ళండి. శేషు, ఏమైనా చెప్పాలా? అది అన్నయ్య. అవును బావగారు, ఆయన ఏదో మీతో చెప్పాలనుకుంటున్నారు. శేషు, నువ్వేమనుకుంటున్నావు? మొహమాట పడకుండా అడుగు. చెప్పు శేషు. ఏం లేదన్నయ్య, విషయం ఏంటంటే మీరందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అది చెప్తామనే ముందుకు వచ్చాను అంతే.
అది చెప్పడానికి ఇంత మొహమాటం ఎందుకు శేషు? వీడి గురించి తెలుసు కదా దేవకి. సరే అమ్మా, నేను దేవకి బయటికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరే వెళ్ళి రండి. దేవకి వెళ్దామా? పదండి, రండి. ఇంకేం దిగులు పడకమ్మా, నువ్వు చాలా మంచి నేనున్నాను పని కదా చేశావు. నీకు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మంచి నానమ్మ. సూపర్ నానమ్మ నువ్వు. ఆస్తులు మొత్తం ఆ గాయత్రికే రాసిస్తే నేను నా కొడుకు ఏం చేయాలి? అడుక్కు తినాలా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేం ముగ్గురం ఇంట్లో ఉన్నా వాళ్ళకి ఏదైనా చెయ్యాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. డోర్ క్లోజ్ చెయ్యండి. డోర్ వేయమంటుందంటే ఈ రోజు నాకు మూడిందనమాట. నన్ను క్షమించు మాధవి. నన్ను చాలాసార్లు మన పేరు మీద గాని రోషన్ పేరు మీద గాని ఆస్తులు రాయించమని అడిగావు. కానీ నేనే ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ దాట వేసుకుంటూ వచ్చాను. 100కి 100% తప్పు నాదే ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి వదిలే మాధవి. ఏంటి క్షమించి వదిలేయాలా? నువ్వు తప్పు ఒప్పుకున్నావా? ఇప్పుడు నువ్వు తప్పు ఒప్పుకోవడం వలన మనకేవైనా ఆస్తి గాని లాటరీలు గాని కలిసి వస్తాయా? రావు కదా. అయినా ఎన్ని రోజులు మనం ఇలా ఉన్నాము అంటే కారణం ఎవరు? ఎవరు? నువ్వు. ఇంట్లో కూర్చొని తింటూ ఏ పని చెయ్యకుండా ఎంత వయసు వచ్చినా అమ్మ కొంగుచాటు బిడ్డలాగానే ఉంటూ నన్ను నా కొడుకుని ఈ ఇంటికి బానిసలు చేశావు. అదే నువ్వు కష్టపడుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదా? అయినా అప్పటికి మనిషికి చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను, వెళ్ళి మనకు కూడా ఎంతో కొంత ఆస్తి అడుగు అని. అయినా వినలేదు. నేనేం చెప్పినా నువ్వు అసలు వినవు కదా. వినవు. అసలు నువ్వుండి ఏం ప్రయోజనం? నీ వల్ల ఏంటి ప్రయోజనం చెప్పు? ఎవరికి ప్రయోజనం చెప్పు? ఈ రోజు నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ వల్ల ఏం ప్రయోజనమో మీకు తెలియటం లేదు కదా. అంటే అది మాధవి, నేను ఖచ్చితంగా అన్నయ్యని వదిన్ని మనకెంతో కొంత ఇవ్వమని అడుగుతాను. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. లేదండి, బాగా ఆలోచించాకే మీరున్న దానికంటే మీరు లేకపోతేనే మేము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే అయ్యో మాధవికి మొగుళ్ళేడు, అయ్యో రోషన్కి తండ్రి లేడు అన్న సింపతితో మా కోసం ఎంతో కొంత ఆస్తి రాసిస్తారు. అందుకని నేను మిమ్మల్ని చంపేస్తాను. మాధవి నన్ను వదిలు, వదిలే, చంపేకు, వదిలే. మాధవి 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 నా మాట విను. మాధవి నా మాట విను. మాధవి 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 నేను చెప్పే మాట విను. అవును, నువ్వు నన్ను ఇంకా చంపేయలేదా? నేనా? ఎందుకు చంపేయాలి? అదే మాధవి, నేను ఆస్తులు అడగలేదని, నేను పోతే ఆస్తులు వస్తాయని నువ్వు నన్ను చంపాలని చూసావు. ఓ, అంటే అదంతా కల అన్నమాట. అవునండి, ఈ ఐడియా ఏదో బాగుంది. మీరు పోతే ఆస్తులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
వద్దు మాధవి, వద్దు. ఆస్తుల కోసం నువ్వు నన్ను చంపద్దు. నేను మా అన్నయ్యని వదిని బతిమాలి మన కోసం ఆస్తులు అడుగుతాను. అయినా ఇంకా గాయత్రికి ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా ఛాన్స్ ఉంది. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. లేదంటే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీ సంగతి ఇప్పుడు చెప్తానుండు. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. వదలు, వదలవే. నేను వదలను నానమ్మా. వదలు, ప్లీజ్ నానమ్మా. వదలవే.